ఫిలిప్పీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఫిలిప్పీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. చేరి వచ్చిన మమ్మల్ని మీ యొక్క సన్నిధిలో చేర్చినందుకు నీ యొక్క గొప్ప కృపకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినము చూడలేక ఎంతోమంది మరణించి ఉన్నారు. అయినను మీ యొక్క ప్రేమ చేత మమ్మల్ని కాపాడుకుంటూ ఈ యొక్క కరోనా వైరస్ నుంచి మమ్మల్ని తప్పిస్తూ వచ్చినందుకు నీ యొక్క ప్రేమకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నిలబడిన నా దగ్గర ఏమీ లేదు ప్రభా. నేను అల్పుడను, అయోగ్యుడను, నీచుని, నికృష్టుని ప్రభా. అయినను నువ్వు నన్ను ఏర్పరచుకొని నీ బిడ్డగా చేర్చుకొని నీ రెక్కల కింద నన్ను దాచిపెట్టుకొని అనేక విధములుగా నాతో మాట్లాడుతూ నన్ను సరిచేస్తూ నన్ను బలపరుస్తూ వచ్చిన నా దేవా, నాకు నీకే వందనాలు చెల్లించుకుంటాను నా తండ్రి. అవును ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థనలో ఏవైతే మీరు చెప్పాలని ఆశించారో నాకు జ్ఞానాన్ని దయచేయమని, ఈ సంఘంతో మాట్లాడి మేము కూడా కట్టబడిలాగా మీ రాకడ సమయంలో మేమందరం ఎత్తబడిలాగా మాకు సహాయం చేయమని, వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసి మమ్మల్ని కట్టమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కొద్ది ప్రార్థన సమర్పించుకున్నా నా తండ్రి. 6వ వచనంలో ఇందులో 3 విషయాలు మనం గమనించవచ్చు. మొట్టమొదటిది, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మొట్టమొదటి వచ్చేసి దేనిని గూర్చి చింతపడకుడి. మానవులమైన మనము పుట్టిన మొదలుకొని, అంటే మనకు ఊహ తెలిసినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతిరోజు ఏదో ఒక చింత, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక సమస్య, ఏదో అసంతృప్తి కలిగిన జీవితం, ఏదో కావాలి, ఏదో లోటు అనే ప్రయాసతోనే మానవుడు జీవిస్తూ ఉన్నాడు. మానవునికి కావలసినటువంటి వనరులు ఏవైతే అవసరమో వాటినన్నిటినీ దేవుడు ఆశీర్వదించి ఈ భూమిని నింపుతూ మనల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. అబ్రహాంను ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో, దావీదును ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో, అలాగే యాకోబు సంతతిని ఏ విధంగా ఆశీర్వదించాడో అలాగే మనల్ని కూడా ఆశీర్వదిస్తూ వచ్చాడు. అయితే మానవుడు ఏం చేస్తున్నాడు? ఎంత ఇచ్చినా, దేవుడు మనకి ఎంత సమృద్ధిగా ఇచ్చినా తృప్తి లేని జీవితం జీవిస్తూ ఉన్నాడు. ఎగ్జాంపుల్, మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి మోషేని పంపించాడు. వారు అరణ్య ప్రయాణంలో ఉండగా వారికి ఆకలి. మమ్మల్ని బానిసలుగా ఉంటే మేలు కదా, ఏదో మాకు కూడు దొరుకుతుంది, మా పిల్లలకు పోషణ దొరుకుతుంది, మాకు ఏదో పని చేసుకుని బ్రతుకుతాం, ఇక్కడ అరణ్యంలోకి తీసుకుని వచ్చేవే మమ్మల్ని చంపడానికి అని తిరుగుబాటు చేస్తారు. అక్కడ కూడా వారి యొక్క ఆలోచన, వారి యొక్క చింత అంతా కడుపు కొరకే, ఆకలి. ఈ లోకంలో మేము ఎలా చనిపోతామేమో అనే భయము, మమ్మల్ని తీసుకుని వచ్చేవా అనే భయం, మాకు సరైన పని లేదు అనే భయం, పిల్లల భవిష్యత్తు అదొక భయం, అదొక చింత. మానవునికి చింత అక్కడి నుంచి మొదలైపోయింది. అయితే రెండు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఇక్కడ మనకందరికీ తెలిసిన మాటనే మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. 25 నుంచి 33. అది కాదక్క, మత్తయి 6వ అధ్యాయము 25 నుంచి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చినైనను
ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? చాలక్క. ఇక్కడ మనకు బాగా అర్థమైన విషయం ఏంటంటే, మానవుని యొక్క జీవన శైలి, మానవుని యొక్క తలంపులు, మానవుని యొక్క కోరికలు, మానవుని యొక్క అసంతృప్తి కలిగిన జీవితము ఇక్కడ 2-3 వచనాల్లో రాయబడుతుంది. మొట్టమొదటి ఏంది? ఏమి తిందుమా. మానవుడు బ్రతకడానికి తిండి కావాలి, బ్రతకడానికి ఆహారం కావాలి. బ్రతికే ఆహారం కూడా కాకూడదు. అంటే మనం బ్రతికేది ఆహారం కొరకే అని బ్రతకూడదు, బ్రతకడానికి మాత్రమే ఆహారం కావాలి. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల్ని చూడండి, బ్రతకడానికి ఆహారం కావాలి. దేవుడు ఏమి ఇచ్చాడు? ఎవరికీ దక్కని భాగ్యము. ఏమేమి ఇచ్చారు వాళ్ళకి? మన్నాని ఇచ్చాడు. ఎంత గొప్ప శ్రేష్టమే. అయినా సరే తృప్తే లేదు. మాకేం కావాలి? మాంసం కావాలి. వారి యొక్క అసంతృప్తి కలిగిన పరలోక రాజ్యంలో దొరికేటటువంటి మన్నా వీరు భుజించారంటే ఎంత శ్రేష్ఠులు. అయినా వారికి తృప్తి లేని జీవితం. మానవుడు కూడా ఇదే మాటలో పడిపోతూ వస్తున్నాడు. బ్రతకడానికి భోజనం కాకోకుండా భోజనమే బ్రతుకుగా మార్చుకుంటూ వచ్చాడు. అంటే దేవుడు ఏమంటున్నాడు? మీరు వాటికంటే, వేటికి, పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? అలాగే రెండో విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తే, ఏమి త్రాగుదుమో మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను. అంటే మన ప్రాణానికి రక్షణ. ఎక్కడ భయం? నువ్వు నీతిగా నిజాయితీగా బ్రతికితే దానియల్లాగా బ్రతుకుతావు. అలా కాకుండా కొంతమంది విఐపీస్, కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు? సెక్యూరిటీ గార్డ్స్ని మెయింటైన్ చేస్తారు. కొంతమంది పెద్ద పెద్ద సేవకులు, వాళ్ళు కూడా వారికి ఉన్నటువంటి పలుకుబడిని బట్టి వారు కూడా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం, గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదం అని మనం చెప్పచ్చు. అయితే ఇప్పుడేంటి? సామాన్య ప్రజలు కూడా భయం ఏర్పడింది. ఏం భయము? ఎవరొచ్చి మీద పడి దాడి చేస్తారో అని. ఒకవేళ మన ఇంట్లో బంగారు ఉండి డబ్బులు ఉంటే దొంగల భయం. ఒకవేళ మన ఇంట్లో కార్లు కానీ, విలువైన వస్తువులు కానీ అవి ఉంటే భయం. ఏదన్నా పెళ్ళికి కానీ, ఏదన్నా విందులకు కానీ, ఏదైనా బంధువుల ఇంట్లల్లో ఫంక్షన్కి కానీ మనం వెళ్ళామనుకోండి, మన ఇంట్లో ఏముందో ఏం పోతుందో అన్న ఒక భయం. ఒకవేళ మన పిల్లలు దూరంలో చదువుతుంటే వారి గురించి చింత మనకి. వాళ్ళు సరైన టైంకి తిన్నారా? వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది? వారి కొరకు ప్రార్థన చేస్తే మంచిదని దేవుడు అంటున్నాడు. ప్రార్థన మనం ఎల్లకాలం చేస్తూనే ఉన్నాం, కానీ చింత అన్ని విషయాలలో పనికిరాదు. దేవుడు అంటున్నాడు మరి ఇంకో 26, ఆకాశ పక్షులను చూడుడి, విత్తవు, కోయవు, దేవుడు వాటిని పోషించుచున్నాడు. వాటికంటే మనం శ్రేష్ఠులం. ఎందుకంటే వాటికి పేరు పెట్టడానికి అర్హత మనల్ని. ఎందుకంటే ఆదికాండము 1-2వ అధ్యాయంలో మనము ఒకసారి మళ్ళీ మనం చదువుకుంటూ వస్తే, భూమి విస్తారంగా ఉంది, వాటిని పంట కోసేవాడు నరుడు లేడు అని దేవుడు నరుణ్ణి చేస్తూ వచ్చాడు. ఆకాశ పక్షులకు పేరు పెట్టడానికి ఆదాముని ఎన్నుకుంటూ వచ్చాడు. సకల ప్రాణులకి పేర్లు పెడుతూ వచ్చాడు. అయితే ఇక్కడ ఆదాముకి ఆ టైంలో జ్ఞానం లేక చింత లేదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చింత. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కొరకు చింత. ఒకవేళ మన పిల్లలు పెద్దయ్యి బీటెక్, ఎంటెక్ అయిపోయి 2-3 సంవత్సరాలు ఖాళీగా ఉండి మనం పేరెంట్స్గా తిడుతూ ఉంటారు. మీ ఫ్రెండ్స్ని చూడు, జాబులు చేస్తున్నారు, నువ్వేంది ఇంట్లో ఖాళీగానే ఉండి తింటూ ఉన్నావు, మీ ఫ్రెండ్స్ని చూడు ఎలా చదువుకుంటున్నారో, నువ్వేంది ఇలా ఉన్నావు అని పేరెంట్స్కు వారి పిల్లలు పాడైపోతారో, వాళ్ళ పిల్లలు ఏదైనా అయిపోతారో అని ఒక బాధ. కానీ పిల్లలు వారికి చింతే లేదు. ఎవరు ఎట్టపోతే నాకేంది, మా అమ్మ మా నాన్న 2 సేపు అరుస్తారు, మళ్ళీ సైలెంట్ అయిపోతారు.
జాబ్ లేదు. కొంతమందికి ఎన్నో ట్రయల్స్ చేస్తూ ఉంటారు. జాబ్ ట్రయల్స్ హైదరాబాద్లో మనం చూస్తే ఎంతోమంది జాబ్ ట్రయల్స్, జాబ్ రాదు. ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయి ఉంటారో జాబ్ రాదు. వారికి చింత. కొంతమంది అయితే ప్రాపర్టీస్, ఆస్తులు సంపాదించుకోవాలి, నా పిల్లలు వారి పిల్లల కొరకు నేను సంపాదించి పెట్టాలి, సుఖంగా జీవించాలి, నలుగురిలో నేను ఒక గొప్ప వ్యక్తిలాగా ఉండాలి అనేటటువంటి చింత. కొంతమందికి అయితే ఆరోగ్యం పట్ల చింత ఉంటుంది. ఒక వయసు దాటిన తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు రావడం సహజం. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారము కలుషితమైనది. నీళ్లు కలుషితమే, కూరగాయలు కలుషితమే, బియ్యము కలుషితమే, ఎన్విరాన్మెంట్ కలుషితమే, పొల్యూషన్, ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్. అందుకని వారు ఫుడ్ గురించి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. జీవితమే అదిలాగా తయారైపోతుంది, జీవితమే ఆ శ్రద్ధ మీద వెళ్ళిపోతుంది. కానీ దేవుని వైపు శ్రద్ధ అనేది చాలా తగ్గిపోతుంది. పలాని టైం టు టైం, మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్, 10 o'clockకి ఫ్రూట్స్, 1 o'clockకి లంచ్, అది కూడా డెలీషియస్ ఫుడ్ అయి ఉండాలి. అటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంటే వారి యొక్క దేహము, వారి యొక్క ప్రాణము గురించి శ్రద్ధ ఉంది. కానీ ఎక్కడ అనారోగ్య సమస్యలు పడి హాస్పిటల్లో జాయిన్ అయిపోతే మన ఆస్తులన్నీ కరిగిపోతాయేమో అని చింత వాళ్ళకి. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని దేవుడు అంటున్నాడు. కొంతమందికి అయితే ఈ యొక్క జీవితం ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు బ్రతుకుతామో, ఎప్పుడు చనిపోతామో మనకు తెలీదు. బ్రతికున్నంత కాలం ఎంజాయ్ చేద్దాం, టూర్లు తిరుగుదాం, మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయా వెళ్దాం, మంచి మంచి పార్టీస్ చేసుకుందాం అనేటటువంటి మైండ్ సెట్లో చాలామంది యూత్ కానీ పేరెంట్స్ కానీ కొంచెం డబ్బు ఉన్న వాళ్ళైతే ఇటువంటి మైండ్లో వాళ్ళు ఉన్నారు. వారి యొక్క జీవితం అంతా వాటి మీదనే ఉంటుంది. మరి కొంతమందికి ఏంటంటే అప్పులు ఎలా కట్టాలి, నాలాంటి వాడైతే అప్పులు ఎలా కట్టాలి, నాకైతే అప్పులు ఉన్నాయి. కొంతమంది అయితే అప్పులు ఎలా ఎగ్గొట్టాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు. మానవుడు వీటి చుట్టూ తిరుగుతున్నాడు. భూమి సూర్యుని చుట్టూ ఏ విధంగా అయితే తిరుగుతుందో, మానవుని యొక్క కోరికలు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి సంపాదించుకుందామా, ఏమి కూడబెట్టుకుందుమా అనేటటువంటి తలంపులలో తన యొక్క జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నాడు, తన యొక్క జీవితాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉన్నాడు. కానీ నిజమైన విశ్వాసి ఏమవ్వాలి? దేవుని చుట్టూ ఆ విశ్వాసి తిరగాలి. లోక ఆశల వైపు కానీ, లోకంలో ఉన్నటువంటి మర్యాదల కొరకు కానీ, లోకంలో ఉన్నటువంటి సుఖభోగాల కొరకు కానీ, లోకంలో ఉన్నటువంటి ఆశల కొరకు కానీ, లోకంలో ఉన్నటువంటి పేరు ప్రతిష్టల కొరకు కానీ, లోకంలో ఉన్నటువంటి బంధు బలగము కొరకు కానీ ఆశపడకూడదు. వాటి కొరకు చుట్టూ తిరగకూడదు. కానీ దేవుని యొక్క మందిరం కొరకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. అందుకే దేవుడు ఏమన్నా వాటికంటే మీరు శ్రేష్ఠులు గారా అంటే, మనం ఆలోచన ధోరణి మనల్ని మార్చుకోవాలని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది మొట్టమొదటిగా చింత, అంటే మానవుని యొక్క చింతలు ఇవన్నీ. అయితే ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. మానవుని యొక్క చింత ఒక ఉపమాన రీతిగా ఏమంటున్నాడో లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయము ఆ ఉపమానం మనకు బాగా తెలుసు. 14వ వచనం, ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారములు చేతను ధనభోగములు చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు. చదవక్క. చాలక్క. ఇందులో 14, 15లో అంటే 9 నుంచి మనం మొదలు పెట్టుకుంటే నాలుగు రకాల విత్తనాలు ఉన్నాయి. ఇందులో 3వది 4వది మనం జ్ఞాపకం చేసుకుంటే, ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనము. ముండ్ల పొదలు అంటే ఈ లోకపు ఆశలు, ఈ లోకపు ధనభోగాలు,
ఈ లోకపు సుఖాలు, ఈ లోకపు శోధనలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశ, ఈ లోకంలో ఉన్నటువంటి బంధు బలగము, ఈ లోకంలో ఉన్నటువంటి కోరికలు, వాటిని చూసి వాడు విచారపడుతూ ఉన్నాడు. అయ్యో, నేను ఇదిగో నా ఫ్రెండు బాగా ఆత్మీయుడు, అలాగే డబ్బు కూడా ఉంది, అలాగే మంచి విలాసవంతమైన జీవితము జీవిస్తున్నాడని ఒక చింత ఉంటుంది. ఒక విశ్వాసికి ఏమీ ఉండదు. ఆ విశ్వాసి ఏమి ఉండదు, చిన్న చిన్న వారి ఆత్మీయ స్థితి మెరుగుగా ఉన్న కుటుంబ పరిస్థితులు కానీ, బంధుబలగం కానీ, ఆస్తులు కానీ చాలా తక్కువగా ఉంటాయి. అదే ఇంకొకరితో కంపారిజన్ అన్నమాట. వారు కూడా విశ్వాసులే, వారు కూడా మందిరంలో బాగా ఉన్నారు, కానీ నాకు వాళ్ళకి తేడా ఏంటంటే ఆస్తులు, సుఖభోగాలు, ధనము, బంధువులు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఏ పనైనా జరిగిపోయేటటువంటి బలం వాళ్ళకు ఉంది. నేను ఆఫీసుల చుట్టూ తిరగాలి, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలి అనేటటువంటి ధోరణులు ఇటువంటి విశ్వాసులు ఉన్నారు. ఇటువంటి వారు ఏమవుతున్నారు? చింతపడుతున్నారు. ప్రభువా, నేనేం చేశాను? నేను ఎక్కడ పడిపోయాను? నేను ఏ స్థితిలో ఉన్నాను? నేనేం అన్యాయం చేయలేదే, కానీ వారేమో అలా ఉన్నారు, నేనేమో ఇలా ఉన్నాను. నీ యందు యథార్థంగా జీవించానే, నీ యందు నీతిగా జీవిస్తున్నాను కదా, ఏ తప్పు చేయలేదు కదా, మరి నాకెందుకు? ఇటువంటి ధోరణులు అనేక విశ్వాసులు ఉన్నారు. అంటే వీరి యొక్క చింత అంతా ఏంటంటే మరొక విశ్వాసులతో కంపారిజన్. మరొక విశ్వాసులు ఒక విలాసవంతమైన జీవితము జీవిస్తున్నారా, నేను జీవించలేకపోయానే, ఉన్న దాంట్లో తృప్తి లేని జీవితం. ఇటువంటి చింతలో మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. ఇది మానవుని యొక్క చింత. అయితే పౌలు యొక్క చింత మనం చూద్దాము. రెండవదిగా పౌలు చింత మనం చూద్దాము. 2 కొరింథీ 11వ అధ్యాయము, 2 కొరింథీ 11వ అధ్యాయము 27, 28. 27, 28. ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగారములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వమును ఉంటిని, ఇంకనూ చెప్పవలసిన అనేకములు ఉన్నవి. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చి చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది చాలు. ప్రతి ఒక్క విశ్వాసికి మాదిరి ఏంటంటే పౌలు జీవితం. పౌలు దేని గురించి చింతపడుచున్నాడు? ఆత్మల కొరకు, సంఘాల కొరకు. సంఘాలు నెలకొల్పాలి, సంఘాలన్నిటిని ఆత్మలతో, నూతన ఆత్మలతో నింపాలి, పరలోక రాజ్యం విశ్వాసులతో నింపాలనేటువంటి ఆశ. దేనికి లెక్క చేయలేదు? కష్టాన్ని లెక్క చేయలేదు. జాగారం, తరచుగా జాగారం, అంటే నిద్రలేని జీవితం, ఆకలి దప్పులు, ఇంకా రోగాలు, శత్రువులు చంపడానికి వస్తున్నారు, చెరసాలలో ఉన్నాడు అయినా బెదిరిపోలే. నిరంతరం ఉపవాసము. పగలంతా సువార్త చేస్తాడు, రాత్రిపూట డేరాలు గుట్టుకుంటాడు. పగలంతా సువార్త చేస్తాడు, రాత్రి అంతా డేరాలు గుట్టుకుంటూ జీవిస్తున్నాడు. సరైన తిండి ఉండదు, సరైన ప్రయాణానికి కావాల్సిన అవసరాలు ఉండవు. ఎక్కువసేపు ఉపవాసంతోనే గడిపేవాడు. రాత్రంతా ఉపవాసాల ప్రార్థనే, రాత్రంతా దేవుని కోసమే. దేనికోసం ఈ చింత? సంఘాన్ని ఏర్పాటు చేయడానికి. సంఘాలలో నూతన ఆత్మలు, సంఘాలలో అనేకమైన చెదరిపోయిన విశ్వాసులు, చెదరిపోయిన ఆత్మలు రక్షించాలి. చెదరిపోయిన గొర్రె పిల్లని దేవుని కొరకు తీసుకురావాలి, దేవుని యొక్క మందిరంలో తీసుకురావాలనేటువంటి చింత. చూడండి ఎంత అద్భుతంగా రాశాడు 27వ వచనంలో. అసలు ఈ మాట చదువుతుంటే కష్టం. మానవునికి ఒక కష్టం వచ్చిందంటే దేవుని మర్చిపోతాం. కొన్ని సందర్భాల్లో ప్రభువా నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నేనేం తప్పు చేశానంటారు. అన్యాయంగా మన మీద ఒక నింద మోపితే ప్రభువా నేనేం తప్పు చేశాను ప్రభువా, నాకు నింద వచ్చి పడింది, నన్ను రక్షించు అంటాడు. పౌలు జీవితం అయితే తన యొక్క చింత అంతా ఆత్మల కొరకే.
తన చింత అంతా సంఘాలను నెలకొల్పడానికి. అందుకే పౌలులాగా ఎవరు జీవించారంటే, ఒక ఆర్ఆర్కే మూర్తి గారు జీవించారు, భగత్ సింగ్ గారు జీవించారు, సాధు సుందర్ సింగ్ గారు జీవించారు, అలాగే బిల్లీ గ్రహం గారు జీవించారు. పౌలుని జీవితాన్ని చూసి, పౌలు జీవించినటువంటి మార్గాన్ని చూసి అనేక వేల సంఘాలని నెలకొల్పుతూ వచ్చారు. వారి యొక్క చింత, భగత్ సింగ్ గారు బ్రతికున్న కాలాలలో ఆయన చింత ఏంటంటే రాత్రంతా మోకాళ్ళ ప్రార్థనే, రాత్రంతా మోకాళ్ళ, ప్రయాణంలో మోకాళ్ళ ప్రార్థనే, ఇంట్లో ఉన్న మోకాళ్ళ ప్రార్థనే, ఎక్కడన్నా సువార్తలకు వెళ్తే మోకాళ్ళ ప్రార్థనే. ఎందుకు ప్రార్థన, ఎందుకు ఆయన చింత అంటే సంఘాలను విస్తారంగా విస్తరింపజేయాలి, ప్రతి సంఘంలో ఆత్మలు ఉండాలి, ప్రతి సంఘంలో దేవుణ్ణి స్తుతించాలనేటువంటి ఆతృత, అటువంటి చింతలో వాళ్ళు జీవించారు. కాబట్టి వారు మనకు మార్గదర్శకులుగా ఉంటూ వచ్చారు. అది పౌలు గారి యొక్క చింత. మరి మన చింత ఎలా ఉంది? మన చింత ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, కష్టం వస్తే పక్కన వాళ్ళకి చెప్పుకునేటటువంటి బాధల్లో, అటువంటి స్థితిలో మానవుడు ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని చింత చూద్దాం. మానవుని యొక్క చింత చూసాము, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఈ దేహానికి ఏవైతే కావాలో వాటి మీదనే చింత, ఈ లోకంలో ఎలా జీవించాలో వాటి మీదనే చింత. పౌలు గారి జీవితంలో అయితే సంఘాలని, నూతన ఆత్మలని, దేవుని కొరకు శిష్యులను తయారు చేయాలి అనే అటువంటి చింత. మరి దేవుని చింత ఏంటి చూద్దాం. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. అపోస్తలుడైన పౌలు పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. చాలు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. దేవుడు మనల్ని గూర్చి చింతించుచున్నాడా? ఎటువంటి చింత ఇది? రండి చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు, ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. కాబట్టి ఇక్కడ రాయబడింది, ఎంతో దేవుడిచ్చినటువంటి జ్ఞానము, దేవుడిచ్చినటువంటి మహాకృప, దేవుడు మన మీద చూపించినటువంటి ప్రేమ, మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అంటే కొన్ని సందర్భాల్లో వినడు. ఎందుకు వినడయ్యా అంటే మనము చేసినటువంటి అపరాధములు దేవునికి అడ్డుగోడగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఆత్మ ఏం చేస్తున్నాడు? ఆత్మ అయిన దేవుడు, పరిశుద్ధ అయిన దేవుడు మనకు ఎలా వెళ్ళాలో గైడెన్స్ ఇస్తూ ఉన్నాడు, మన పక్షమున ప్రార్థన చేస్తున్నాడు. అంటే మన యొక్క విజ్ఞాపన ఏంటి, మన రిక్వైర్మెంట్ ఏంటి, మన చింత ఏంటి, మన ఆశ ఏంటో మన పక్షమున పరిశుద్ధాత్మ దేవుడు మూలుగులతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒక్కోసారి పడుకొని ప్రార్థన చేస్తూ ఉంటాము, ఒక్కోసారి నడుస్తున్నప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉంటాము, ఒక్కొక్కసారి దర్శనాల ద్వారా మనం దేవునితో మాట్లాడినట్టు ఉంటుంది. ఇటువంటివన్నీ అనుభవాల్లో మనం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది, అంటే అప్పుడప్పుడే నూతనంగా రక్షింపబడుచున్నవారు, నూతనంగా విశ్వాసంలో ఎదుగుతున్నవారు, వారి తరపున పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను. ఎటువంటి విజ్ఞాపన ప్రార్థనలు? ఎటువంటి విజ్ఞాపన ప్రార్థన? రండి మనం ఒక 2-3 చూసుకొని మనం ముగించుకుందాము. బైబిల్లో దగ్గర 100 విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాయి. దగ్గర 100 విజ్ఞాపన ప్రార్థనలు.
అందులో కొన్ని మాత్రమే నేను పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, సమయం అయిపోయింది. మొట్టమొదటిగా మనము చూసుకుంటే వారసుని కొరకు విజ్ఞాపన ప్రార్థన. వారసుని కొరకు విజ్ఞాపన ప్రార్థన అంటే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది అబ్రహాము. అబ్రహాము శారాకి సంతానం లేదు, కానీ దాసితో సంతానం కలిగింది, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. దేవుడేమి ఇచ్చాడు, దేవుడేమి ఆశీర్వదించాడు, నీ యొక్క సంతానాన్ని విస్తరిస్తా అన్నాడు. ఎలా విస్తరిస్తా అన్నాడు? ఒక సూచన. బీచ్లో ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో, భూమి మీద ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో అంతగా, ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అలా. మరి సంతానం లేదు కదా ప్రభువా. రండి చూద్దాం, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 17 దేవుడు కొన్ని మాటలు అన్న తర్వాత అబ్రహాం యొక్క రియాక్షను, అబ్రహాము భలే రియాక్షన్ ఇస్తాడు. మనం కూడా కొన్ని సందర్భాలు అలానే అంటాము. 17:6 నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనులు వచ్చినట్లు నియమించదును, రాజులు నీలో నుండి వచ్చేదరు. నేను నీకును నీ తర్వాత నీ సంతానము దేవుడై ఉండునట్లు నీకును నీ తర్వాతి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచేది. 17వ వచనం. సాగిలపడి నమస్కారం చేసి కనునా మనసులో అనుకున్నాను. అంటే ఫస్ట్ ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత కార్యం చేయడానికి ఈ అబ్రహాం నవ్వుకున్నాడు. ప్రభువా, కామెడీలు చేయొద్దు ప్రభువా, నా వయసు 100, శారా వయసు దగ్గర 90. ఈ వయసులో పిల్లల్ని కంటే నవ్వుతారు ప్రభువా. ఒకవేళ అది నిజమా అంటే ఈ లోకంలో చాలా విడ్డూరంగా ఉంటుంది. మేము యమన దశ దాటిపోయి వృద్ధాపంలో మరణానికి దగ్గరలో ఉన్నాము. ఇటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఇటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడం అనేది హాస్యాస్పదము. అంటే దేవుని యొక్క వాగ్దానాన్ని అబ్రహాము నిశ్చయంగా నమ్మడానికి కొన్ని సంవత్సరాలు టైం పట్టింది. అంటే ఇస్సాకు పుట్టినప్పుడు దేవుణ్ణి నమ్మాడు. అప్పటి వరకు మనసులో ఒక ఫీలింగ్ అయితే ఉంది, నేనున్న వయసులో నాకు సంతానము, రాజులు నాలో నుంచి పుడతారు, జనులు నాలో నుంచి పుడతారు అనేది అసలు అసంభవము. ఏదో ఒక రోజు నేను కన్ను మూయక తప్పదనే ధోరణిలో తను ఉన్నాడు. కానీ దేవుడు ఆశీర్వదించి దేవుడు నీ మీద ఒక దృష్టి కలుగజేశాడు అంటే అది నెరవేర్చకుండా ఉన్నాడు. తర్వాత జరిగిన సంగతి మనకు తెలుసు. సంతానం కలిగింది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి సంతానం అంతా అబ్రహాం సంతానమే. ఇంకొక వారసుని కొరకు హన్నా ప్రార్థన చేసింది. 1 సమూయేలు 1వ అధ్యాయము 10-11. హన్నా గురించి మనకు తెలుసు. దేవుని సన్నిధిలో ఏడ్చేసింది. ప్రభువా, నన్ను అవమానపరుస్తున్నారు, ప్రభువా నాకు సంతానం లేదు. తన భర్త కూడా తను ఓదారుస్తూ ఉన్నాడు. నేను లేనా నీకు అనేటటువంటి భర్త కూడా చాలా సపోర్ట్గా ఉన్నాడు. అప్పుడు ప్రభువుతో ఒక అగ్రిమెంట్, ప్రభువా నువ్వు నాకు సంతానం ఇస్తే ప్రథమ ఫలము నీకు సమర్పిస్తాను. వారసుని కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ వచ్చింది. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. చదవండి అక్క 10-11. 1వ అధ్యాయం 10వ వచనం 11, 10-11. బహుగా ఏడ్చుచు నన్ను జ్ఞాపకం చేసుకోండి. యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకున్నాను. వారసుని కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ వచ్చింది. దేవుడు ఆలకించాడు. అవును, అయితే యథార్థమైనదే.
యెహన్నా ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆమె ప్రార్థన విని తనకి మగపిల్లవాడిని దయచేస్తూ వచ్చాడు దేవుడు. అంటే దేవుడు మన యొక్క ప్రార్థనలు వింటాడంటే కంపల్సరీ వింటాడు. ఆ ప్రార్థన ఎటువంటిదే ఉండాలి? యథార్థంగా ఉండాలి. అందులో దోషం ఉండకూడదు, అందులో కల్పితాలు ఉండకూడదు, అందులో ముఖ్యంగా స్వార్థం ఉండకూడదు. రెండో విషయము నేను జ్ఞాపకం చేసుకుంటూ వస్తే, అపాయం నుంచి మమ్మల్ని విడుదల కలగ చేయండి అని కొంతమంది విజ్ఞాపన ప్రార్థన చేస్తూ వచ్చారు. ఏంటి అపాయం నుంచి? అపాయం నుంచి మమ్మల్ని కాపాడండి, అపాయం ఎదురవుతుంది, శత్రువులు మమ్మల్ని దాడి చేస్తున్నారు, మాకు ప్రాణభయం ఉంది అని దేవుని వేడుకుంటున్నారు, దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. అందులో మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది దావీదు తన మామ దగ్గర నుంచి పారిపోతూ వచ్చాడు. ఎందుకు? ప్రాణభయం. దావీదు అనేక కీర్తనలు నన్ను శత్రువులు ముట్టారు, నన్ను కాపాడండి అని ఎన్నో కీర్తనలు రాస్తూ వచ్చాడు. ఎన్నో అనుభవాలు దావీదు జీవితంలో. రెండో వ్యక్తులు స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులే. ఏ సందర్భము? చేపల వేటకి వెళ్ళారు. ఒక్కసారిగా ఏమైంది? గాలి తుఫాను, అలలు. ఆ అలల తాకిడికి ఆ ఓడ పడిపోతుందని ప్రాణభయం. అప్పుడు దేవుడు గాఢ నిద్రలో ఉన్నాడని వాళ్ళు అనుకున్నారు. దేవుడు వీరి యొక్క విశ్వాసం ఎలా ఉందో అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే వీరు నిజంగా నన్ను నమ్మితే నా దగ్గరకు వస్తారు కదా అని. అప్పుడు ప్రాణభయంతో వచ్చారు. ప్రభువా 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 అంటూ వచ్చారు. ఇదిగో ప్రాణభయం, ఇదిగో అలలు, ఇదిగో అలల తాకిడి ఎక్కువ అవుతుంది, వర్షం తాకిడి ఎక్కువ అవుతుంది, ప్రాణానికి ముప్పు ఉంది, మమ్మల్ని రక్షించుము అంటే దేవుడు లేచి ఈ యొక్క భూ వాతావరణాన్ని, పంచభూతాల్ని గద్దిస్తూ వచ్చాడు. వెంటనే ఎవ్రీథింగ్ ఈజ్ కామ్. అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా అయిపోయింది. ఆశ్చర్యపడ్డారు. దేవుని యొక్క అద్భుత కార్యాలు కల్లారా చూశారు. మూడో ఎవరు ఉన్నారంటే, పడవలో యోనాతో పాటి పడవలో కొంతమంది ప్రయాణిస్తూ ఉన్నారు. యోనాతో పాటు వెళ్తుంటే సేమ్ సిచ్యువేషన్, మళ్ళీ జలప్రలయం, భయంకరమైన వర్షం. ఏం చేయాలో అర్థం కాలేదు. చీట్లు వేసుకున్నారు. తీరా చూస్తే యోనా లేచి, ఇదిగో ప్రాణభయం మాకు కలుగుతున్నదంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు ఇదంతా కామైపోతుంది అన్నారు. ప్రాణభయంతో వాళ్ళు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ వచ్చారు. మనము కూడా మన యొక్క జీవితాల్లో ప్రాణభయంతో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ వచ్చాం. మనము ప్రాణభయంతో ఎప్పుడు అంటే, మనకు సడన్గా యాక్సిడెంట్ అయిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు. లేదు, కొంతమందికి అయితే కోవిడ్-19 రాగానే భయం. ఒక కరెక్ట్గా పేరు గుర్తు లేదు, నేను మర్చిపోయాను. ఆత్మహత్య చేసుకున్నాడు కోవిడ్-19 రాగానే. ప్రెసిడెంట్ కోవిడ్-19 రాగానే ఆత్మహత్య. కొంతమందికి ఏంటంటే, నా జీవితంలో నేను బీటెక్ సెకండ్ ఇయర్, మా ఇంటి దగ్గర నుంచి కాలేజీ 60 కిలోమీటర్లు, ప్రతిరోజు బస్సులో వెళ్ళాలి, బస్సులో రావాలి. ఒకరోజు యాక్సిడెంట్ అయింది నాకు. అంటే నేను బస్సులో వెనకాల కూర్చున్నా, స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు డ్రైవరు. సడన్గా నేను వెయిట్ లెస్ ఉంటాను కాబట్టి లాస్ట్లో కూర్చున్న వాళ్ళు ఏమవుతారు? ఎగురుతారు అన్నమాట. నేను ఇంకా బరువు తక్కువ ఉన్నాను కాబట్టి ఫుల్గా ఎగిరేసరికి నాకు రూఫ్ తగిలి ఇక్కడ కాట్లు పడి ఇక్కడ తల పగిలింది. దగ్గర 14 కుట్లు వేసారు ఇక్కడ. ప్రాణభయం ఏంటంటే, వెంటనే ఫస్ట్ ఎయిడ్ దగ్గరికి, కడప సబ్ జైల్ దగ్గర వెంటనే ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ ఒకటి ఉంటే డాక్టరు ఫస్ట్ చెవిలో చూశాడు. ఎందుకు చెవిలో చూస్తారు? చెవిలో నుంచి బ్లడ్ వచ్చిందనుకో, వితిన్ 5 to 10 minutes, లేకపోతే హాఫ్ అన్ అవర్లో చనిపోతాడు. ఎందుకంటే బ్రెయిన్లోకి బ్లడ్ వెళ్ళి బ్రెయిన్ అంతా డ్యామేజ్ చేసి చెవులలో నుంచి ముక్కులో నుంచి వచ్చేస్తుంది. చెవులలో చూశాడు, అంటే ఇక్కడ నుంచి కారుతుంది, అంతగా అబ్జర్వ్ చేయలేదు. మళ్ళీ చెక్ చేశాడు. చెక్ చేస్తే బోన్ కనిపిస్తుంది.
బోన్ బ్రేక్ అవ్వలేదు. ఇతను అదృష్టవంతుడు. బోన్ కానీ ఏమాత్రం క్రాక్ వచ్చినా, లైన్ క్రాక్ వచ్చినా ఎప్పటికైనా వీడికి ప్రమాదం అని వెంటనే ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ చేసేసి హాస్పిటల్కి నన్ను షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో నాకు ప్రాణ భయం అంటే ఏంటో తెలిసింది నా జీవితంలో. అప్పటి వరకు నేను లోకానుసారంగా ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, లోకంలో ఎంజాయ్మెంట్ వాటి కొరకే నేను పరిగెడుతూ ఉన్నా. దేవుడు గద్దించాడు. రెండవది 2015 కరెక్ట్గా నా పుట్టినరోజుకి 2 రోజుల ముందు. అప్పుడు స్వైన్ ఫ్లూ హైదరాబాదు, ఈ యొక్క ప్రపంచం మొత్తం స్వైన్ ఫ్లూ గజగజలాడిపోయింది. సేమ్ స్వైన్ ఫ్లూ లక్షణాలు నాకు కూడా. హాస్పిటల్ 102 ఫీవర్ తగ్గల, 3 days కంటిన్యూస్గా ఇంజెక్షన్స్ పడుతున్నాయి తగ్గల, గొంతులో కాఫ్ ఉంది తగ్గల, ఎటువంటి రియాక్షన్స్ లేవు. అప్పుడు నాకు ప్రాణభయం ఎదురైంది. ప్రభువా ఈ జీవితం నీకే అని సమర్పించుకున్న తర్వాత నన్ను విడుదల కలుగజేస్తూ వచ్చాడు. ప్రాణభయంతో విడుదల కొరకు ప్రార్థన చేసిన వీరి జీవితాలలో నా జీవితం కూడా ఉంది. ఆ టైంలో నేను దేవుడికి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవుని నాకు వచ్చిన పాటలు, నాకు వచ్చిన ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ఇందాక మనం చదువుకున్నాం కదా, రోమా 8:26-27లో మనకు ప్రార్థన వచ్చి రాకపోయినా ఆత్మనే మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది. ఎటువంటి విజ్ఞాపన ప్రార్థన? ఇప్పుడు చూసుకున్న అబ్రహాం జీవితంలో కానీ, హన్నా జీవితంలో కానీ, లేకపోతే దావీదు జీవితంలో కానీ, యోనా జీవితంలో కానీ, నా జీవితంలో కూడా వచ్చి రాని ప్రార్థనల్లో నేను దేవునికి మొరపెడుతూ ఉంటే ఆత్మ మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసి మనకి ఏది అవసరమో అది మనకి యథార్థమైనది అయితే అది మనకి నెరవేరుస్తూ వచ్చాడు. దేవుడు అదే అంటున్నాడు కదా. ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాము. 1 పేతురు 5:7 మళ్ళీ చదువుకొని. 1 పేతురు 5:7. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు అంటే దీనికి ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే నువ్వు లోకంలో నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. లోకంలో పడి చెడిపోవడం ఆయనకి ఇష్టం లేదు. లోకస్తుల్లాగా నువ్వు జీవించడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన చింత నీ మీద ఉంది. ఆయన చింత నీ మీద ఉంది. మరి నీ చింత ఏంటి? నువ్వు ఆయన కొరకు జీవించాలి అనేటటువంటి చింత మనం పౌలు జీవితంలో నుంచి మనం నేర్చుకొని మనము ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా బలపడాలి, మన సాక్ష్యం ద్వారా ఇతరులనే ప్రేరేపించాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆత్మీయంగా బలపడ్డాను అంటే అది రానెక్క సాక్ష్యం నుంచే. ఎందుకంటే అక్క జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలు అనేకం. నా జీవితంలో కూడా అన్ని అద్భుతాలు చేయాలి. ప్రతిరోజు అక్క జీవితంలో ఒక అద్భుతమే. దేవుడు అక్కని ఎందుకు నిలబెట్టుకున్నాడు అంటే ఈ సంఘం కొరకే. అంటే నన్ను ఒకరి జీవితం ఇన్స్పిరేషన్ చేసింది అంటే ఒకరి పెద్ద పెద్ద సేవకులు తర్వాత అక్కనే. రానెక్క జీవితము అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాను. ఆత్మీయంగా నేను బలపడుతూ వస్తాను. దేవుడు ఎలా మాట్లాడతాడు, ఎలా బలపరుస్తాడు అని ఆత్మీయ విషయాలు చెప్పినప్పుడు నేను బలపరుస్తూ, అప్పుడు ఏమైనా నాకు చింతలు ఏమన్నా ఉంటే అక్క సాల్వ్ చేసుకుంటూ వచ్చేది. అప్పుడు అనిపించేది ఏంటో అని ఈరోజు వాక్యానికి దేవుడు నాకు తలంపించిన తర్వాత మీ చింత ఏమైనా ఉంటే ఆయన మీద వేయండి అని మాటను దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ వస్తే నా జీవితాన్ని చూసుకుంటే అవును కదా, ఇప్పటి వరకు నా జీవితంలో ఇలా ఉన్నాయి కదా, ఇప్పటి నుంచి మన చింత యావత్తు ఆయన మీద వేస్తే మన తరపున ఆత్మ దేవునికి మొరపెట్టుకుంటుంది. అప్పుడు మన చింత యావత్తు తీరిపోతుంది. మళ్ళీ ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు తెలియజేయడు. మనం ఏ ప్రార్థన చేసినా, ఉపవాస ప్రార్థన అయినా ఏ ప్రార్థన చేసినా అందులో ఏముండాలి అంటే కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించును గాక.